మీ పేరమ్మా? శకుంతల. శకుంతల. మీ ఊరు? చేరవెల్లి. చేరవెల్లి. అయితే ఇప్పుడు మరి మీది గోదావరి నదికి దగ్గర ఉన్న గ్రామేనా? పోలవరం ముంపు ప్రాంత ప్రజలందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబ్బులు వేస్తా ఉంది అకౌంట్ లో, అంటే R&R ప్యాకేజ్ కింద వీటి కింద. ఆ డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి లేదా? పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? 10,20,000. 10,20,000. ఎప్పుడు పడ్డాయమ్మా? మొన్న ఆదివారం. అంటే డబ్బులు పడతాయని మీకు ఏమైనా ముందు తెలిసారు? చెప్పారు మీకు? తెలీదు, చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? అంటే మరి ఇప్పుడు పడ్డాయని తెలిసిన వెంటనే మీరు ఏమనుకున్నట్టు చెప్పకుండా సడన్ గా పడ్డాయి? ఎవరికైనా అకౌంట్ లో చెప్పకుండా పడితే ఆనందం. అంటే మరి మీ ముంపు ప్రాంతాలకు సంబంధించి గడిచిన ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకున్నారమ్మా? లేదు, పట్టించుకోలేదు. కూరగాయలు కట్టించారు, అది కూడా లేదు మాకు. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఎలా ఉండేది మీ పరిస్థితి? అసలు బాగోలేదు. మొన్న అయితే మునుపు బాగోలే మాకు అసలు. బాగుంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుంది. 2014 నుంచి 19 అప్పుడు బాగుంది. అప్పుడు ఏమన్నా వేసారా? అప్పుడు భూములు డబ్బులు ఇచ్చారంటున్నారు, అప్పుడు ఇచ్చారమ్మా. మాకు ₹1,00,000 వచ్చినాయి. అప్పుడు కూడా అంటే అప్పుడు వచ్చాయి. వచ్చినాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పారు. మరి చెప్పిన విధంగా చేయలేదా? చేయలేదు, ఇయ్యలేదు అసలు. అంటే ఆయన ఇస్తానని చెప్పారు కదా? చెప్పారు, ఇయ్యలేదు. అదే ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, తప్పకుండా ఇచ్చారు. ఓకే, మరి అయితే ఆ పండగ వస్తున్నటువంటి నేపథ్యంలో ఊహించిన విధంగా కొత్త సంవత్సరంలో ఆయన డబ్బులు వేశారు. దానికి సంబంధించి బాగుంది. మొత్తానికి మీరు చెప్పండి, మీ పేరు? నరసరావు అండి, కొండా నరసరావు. మొత్తానికి డబ్బులు పడ్డ బట్టి మీరు సంతోషంగా ఉన్నాను. ఊహించారు? మీరు ఏమన్నా ఊహించారు మరి డబ్బులు పడుతుంది? ఊహించకుండా, పేపర్కి ఇవ్వలేదు, టీవీలో చెప్పలేదు, ఏం చెప్పకుండా సడన్ గా చేసినారు. దాదాపు అంత డబ్బు ప్రభుత్వం నుంచి రావడం మీకు ఎలా అనిపించింది? మంచి సర్దాలు ఆనందం మీద మళ్ళీ పాలాభిషేకం చేసినాం మొన్న. అంటే ఆయన కృతజ్ఞతగా పాలాభిషేకం చేసినాం అందరు కలిసి. ఓకే, మరి అయితే ఈ పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా డబ్బులు ఇస్తే మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనే కృతజ్ఞత చెప్పి మేము చెప్పగలుగుతాం. నువ్వు వెళ్ళి బతకాల మనకు ఇంకా పరిపాలన బాగోవాలని కోరుకుంటున్నాం, అంతే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నాం? మీరు ఆయన మంచిగా ఉండాలని చెప్తున్నాం. మాకు తోడబుట్టిన అన్నయ్యలాగా, మా అన్నయ్య కూడా చేయని పని ఆయన చేశారు. అది అన్నయ్యలాగే మేము అసలు ఇచ్చినా ఇయ్యపోయినా మాకు అన్నయ్యలాగే. చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నయ్యలాగే. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలోనే మా మరిది గారు ఉండో అప్పుడే బండారు గుడి వెళ్ళి చూసి వచ్చాం ఆయన్ని. ఆయన చుట్టాకి వెళ్ళి. అంటే మీకు ఎందుకమ్మా ఆయన అంటే అంత ఇష్టం? మాకు అంటే మాకు పార్టీ వచ్చిన కానీ మంచిగా ఉంది. ఆయనే చేస్తారు. ఇప్పుడు మరి మొత్తానికి డబ్బులు వేసారు, మరి ఇప్పుడు ప్రాజెక్ట్ ఆయన కట్టగల లేదా? కడతారు, ఎందుకు కట్టరు? అంటే ఇంతవరకు చాలా మంది కడతాం అని చెప్పారు. మరి అదేమి లేదు, కడతారు. ఆయన ఉండగా కూడా బస్సులు పెట్టి ఎంతో మంది చూసి వచ్చారు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆయన కట్టేటప్పుడు బస్సులు తీసుకెళ్లారు కదా, ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేసింది లేదు. అక్కడ జనాలందరికీ భజన చేయించడానికి తీసుకెళ్ళి చంద్రబాబు అంటున్నాడు. నిజంగా ఏమన్నా లేదు? అప్పుడు కూడా ఉంది. డ్యామ్ జరుగుతుంది కన్స్ట్రక్షన్. అప్పుడు జరిగింది, బియ్యం వచ్చా జరగల. ఎవరు వచ్చి ఈయన వచ్చా జరగల. మాకు జగన్ వచ్చాక మాకు పని జరగదంటారా? అసలు ఏం జరిగింది? పని అసలు ఏం జరగలేదు. డ్యామ్ అసలు పూర్తి చేస్తాను 2021 అన్నాడు కదా, చేసిండు. చేతేగా అమ్మ పథకం, అమ్మ పథకం, ఆ పథకం, ఈ పథకం అది పెట్టదు. అంటే అసెంబ్లీలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రి జనాలకు వెళ్ళిపోయటం అంతే, ఆడ పని ఏం చేయలేదు. అంబటి రాంబాబు పోలవరం మేమే కడతాం, అనిల్ కుమార్ యాదవ్ అంటే అప్పుడు జలవనరుల శాఖ మంత్రి వాళ్ళు ఇల్లు మేము పూర్తిగా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాళ్ళు మరి చేయలేదా? ఏం పని చేయలేదుగా. మరి ఇప్పుడు ఏడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అది పని ప్రారంభం అవుతుంది. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పని లేదు కదండి. పూజ చేస్తారు కానీ ఇప్పుడు అంత హైట్ కాకపోతే దానికి తగ్గ హైట్. ఎందుకంటే ఇప్పుడు అవతల ముప్పు పేస్తుంది బాగా, అవతల పట్ట. ఇక్కడ కన్నా ఈ ఏరియా కన్నా ఆ ఏరియా బాగుపోతుంది. దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని బట్టి కడతారు ఇక అంతే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నంత కాకపోయినా ఇప్పుడు 41, 42 పెట్టి కడతారు. కట్టయితే అవ్వదు, పని అయితే అయిపోద్ది, పూర్తి చేస్తారు. మీ పేరేం పేరు? సూర్యనారాయణ అండి. మీ ఊరు? రుద్రమకోట. రుద్రకోట అంటే ఏ మండలం ఇది? ఏలూరుపాడు మండలం. అంటే ఇప్పుడు మీది పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉందా మీది? ఉందండి. ఇప్పుడు వరద వస్తుంది మీకు ప్రతి సంవత్సరం? అట్లా ఈ సంవత్సరం వస్తుందండి, ముంచేస్తుంది, మేము గుట్టకు పడిపోతున్నాం. అయితే ఇప్పుడు మరి ఈ మీ పోలవరం ముంపు ప్రాంతాలందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో R&R ప్యాకేజ్ నష్టపరిహారం కింద డబ్బులు జమ చేస్తా ఉంది. మరి మీ అకౌంట్ లో పడ్డాయా డబ్బులు? పడ్డాయండి. ఎంత పడ్డాయండి? 636 అండి. లక్షలండి, లక్షలు. 6,36,000. అవునండి. ఎన్ని రోజులు అవుతుంది మీ అకౌంట్ లో డబ్బులు పడి? 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఎట్లా తెలిసింది మీకు డబ్బులు పడ్డాయని? చూసాము. అయితే ఇప్పుడు మీ ముంపు ప్రాంతాలకు మొత్తం ఇక్కడ ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు.
అయితే ఇప్పుడు ముంపు ప్రాంతంగా మీది ప్రకటించినప్పటి దగ్గర నుంచి కూడా మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు ప్రభుత్వం కానీ ఎవరు తీసుకున్నట్టు ఏం చెప్తారు మీరు? అంటే ఏ ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసిన వరకు అయితే మన చంద్రబాబు నాయుడు. నాకు అన్ని ఓకే చేసింది ఆయన, అన్ని చేసింది ఆయన. ఇవాళ మనకు డబ్బులు కూడా ఆ మహానుభావుడే ఇచ్చాడు. అంటే అంతకుముందు మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు వేస్తాను వేయలేదు మరి? లేదండి. అంటే ఆయన వరద వచ్చినప్పుడు ఆయన పర్యటించడానికి వచ్చాడు. వరద వచ్చినప్పుడు కూడా పగిలించడానికి ఇక్కడికి రాలేదండి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో డబ్బులు వేసారంట? వేసారండి. ఓకే. మరి అసలుకి డబ్బులు వస్తాయని మీకు తెలుసా? ముందే ఊహించారు మీరు? మేము ఊహించలేదండి అసలు. అలాగే ఈ బాలరాజు గారు కూడా ఇప్పుడు ఆయన కూడా మా ఊరి కోసం చాలా పోరాడాడండి. ఆయన వీళ్ళు మునిగిపోతున్నారు, మునిగిపోయి పిల్లలతో నాలా సింగిల్ అయిపోతున్నారు. వీళ్ళు గుట్టకే కట్టి వెళ్ళి కూడు కుమ్ము ఉంటలేదు. ఈ బాధలు పడలేక ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడికి చెప్తే ఆ మహానుభావుడు ఏకమై ముందు ఈ డబ్బు కొట్టి ఒక ఒడ్డు ఎక్కిచ్చారు. చంద్రబాబు నాయుడు ఎక్కించాడండి ఒడ్డు. అయితే ఇప్పుడు మీకు ఆర్థికంగా చాలా సహాయం చేశారు. బాగా చేశాడండి చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు మరి మొత్తం చూసుకుంటే డ్యాము ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా చేయగలను అని చెప్పి చెబుతున్నాడు. అంటే చేయగలంటారు మరి ఆయన హయాంలోనే? ఆయన హయాంలో చేసేస్తాడని అనుకుంటున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని మనం గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు 2023 కల్లా చేస్తాం, 22 కల్లా చేస్తాం అని చెప్పారు. మరి అప్పుడు చేశారు చేయలేదంట? అసలు అక్కడ పనులు ఏం జరగలేదు అంటున్నారండి. మనం కూడా ఈసారి జనమందరితో పాటు వెళ్ళాం కానీ అక్కడ ఏం కనపడలేదు నాకు. ఓకే. అప్పుడు మీరైతే ఎవరు చేస్తున్నారు మరి? నాకు అయితే ఇప్పుడు చేసేస్తాడనే చంద్రబాబు నాయుడు చేస్తాడండి. మరి మీ అకౌంట్ లో పండగ దగ్గర వచ్చేసిన సంక్రాంతి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మొత్తానికి సంతోషేనా? సంతోషం అండి. మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నాను అంత హ్యాపీ అని చెప్తామని. బ్రదర్ చెప్పండి, మీ పేరు? వెంకన్న బాబు. వెంకన్న బాబు. వెంకన్న బాబు చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 40 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మీ ప్రాంతానికి వరద వస్తుందంటారా? వస్తుంది, 10 సంవత్సరం వస్తుందండి. అంటే మీ ఊరి పేరు ఏం పేరు? ఇక్కడ రుద్రమ్మకోట. రుద్రమ్మకోట. ఇది ఏ మండలం? పిలేరుపాడు మండలం. పిలేరుపాడు మండలం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మీ రుద్రకోట మండలికి వరద వస్తుందా? వస్తుందండి, 10 సంవత్సరం వస్తుంది. 10 సంవత్సరం వస్తుంది. 10 సంవత్సరం కూడా ఖచ్చితంగా మాకు ఎదురుగా ఉన్న గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ 10 రోజులు ఉన్నా 15 రోజుల్లో నివాసం ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడైతే గోదావరికి ఎంత దూరం మీ గ్రామం? ఇంకా పక్కనే 1 కిలోమీటర్లు. 1 కిలోమీటర్ అంటే చాలా దగ్గర. అవును. ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా వరదలు వస్తాయి మీకైతే? కంపల్సరీ వస్తాయి. ఓకే. అయితే మీరు చాలా వరదలు చూసుంటారు. ఓకే. ఇన్నిసార్లు వరదలు వచ్చాయి అంటున్నారు. మీకు వరదలు వచ్చిన సమయంలో మిమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం గానీ లేదా మీకు బాగా చూసుకున్నటువంటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రులు కూడా చూసుంటారు. మీరు ఏ ముఖ్యమంత్రి హయాంలో మీకు బాగా చూసుకున్న జీవితం మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఆయన గురించి మాకు తెలుసు, ఆయన చేసే పనులు ఏంటి, ఆయన గురించి అన్ని మాకు ప్రత్యేకంగా తెలుసు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది. 6,36,000 కాకుండా ఇంకో 4 లక్షలు ఎక్కువ ఇచ్చి 10 లక్షలు ఇచ్చి మీకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు చెప్పారు? ఆ ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పారు 4 లక్షలు ఎక్స్ట్రా అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఖాళీగా వచ్చేలా చూసాం కానీ ఇప్పుడు ప్యాకేజ్ అంటూ ఏమీ పడలేదు. అంటే 1 రూపాయి కూడా లేదు ఆయన హయాంలో? ఏమీ లేదండి అసలు. ఏ ప్యాకేజీ గట్రా ఏమీ లేదు అసలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన మేము దగ్గరుండి గెలిపించుకున్నాం. దగ్గరుండి గెలిపించుకున్నాక ఇప్పుడు అసలు అనుకోలేదు. అసలు హఠాత్తుగా ఒక్కసారి అకౌంట్లలో డబ్బులు డిపాజిట్. ఎంత పడ్డాయి మొత్తం మీకు? 6,36,000 పడినాయి. ఈ డబ్బులు పడతాయని తెలుసు మీకు? తెలియదండి, హఠాత్తుగా ఒక్కసారి పడిపోయినాయి. ఒకసారి? అవును. అంటే ఫస్ట్ డబ్బులు పడ్డ మెసేజ్ చూసినట్టు మీరు ఏమనుకుంటే చెప్పకుండా అంత డబ్బు ఒకేసారి పడ్డాయి కదా, ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. అవును. ఓకే. అంటే ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వేరేది అంటున్నారు. అవును. ఈయనేమో చెప్పకుండా వచ్చారు. మరి ఒక పక్క దీని గురించి ఏమంటావు? అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా అడిగితే చెప్తున్నా కదండి, ప్రభుత్వం విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు అసలు ఎవరు సరిపోరు. ఆయన ప్రభుత్వం వేరే, ఆయన పరిపాలన వేరే. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. ఓకే. అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం నేను 2021లో పూర్తి చేస్తానని, 2022లో పూర్తి చేస్తానని, 2023 లోపల అసెంబ్లీ సాక్షి చెప్పారు. నీటి జలవనరుల శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా. అంటే మరి పూర్తి అయిందా? మరి దాని గురించి ఏమంటారు? మరి వాళ్ళు చెప్పింది ఏం అవ్వలేదు కదండి. పూర్తి ఏం అసలు పూర్తి అసలు ఏమీ అవ్వలేదు. ఇంకొకటి ఏదో చిన్న వాల్స్ మొత్తం పాడైపోయి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీటింగ్ లో కూడా చెప్పారు. ఇప్పుడు మొన్నేమో నిమ్మల రామారెడ్డి గారు ఏం చెప్పారు, 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి చేసి మాకు అక్కడ కాలనీలు ఇచ్చారు చల్లవారిగూడాన్ని. అవి కూడా ఇంకొక 6 నెలల్లో పై కూడా పూర్తి చేస్తే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తారని నమ్మకం. ఆర్ఎన్ఆర్ కాలనీలా? అవునండి. అంటే మీకు వరద వచ్చిన ఇక్కడ నుంచి అక్కడ ఆవాసం మొత్తం మీకు ఇల్లు కట్టించేశారు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు ఎవరు పూర్తి చేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తా ఉంటున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన హామీ అయిపోయింది, చెప్పిన పని చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేస్తారంటే లేదా? పోలవరం కంపల్సరీ చేస్తారండి. కంపల్సరీ ఆయన అన్నారంటే కంపల్సరీ అయిపోతుంది. డ్యామ్ అయితే డ్యామ్ ఆయన పూర్తి చేస్తారు. కంపల్సరీ పూర్తి చేస్తారు ఆయన. మరి
సంక్రాంతి మీకు ఇంకోటి చూసుకుంటే రాంబాబు అంబటి రాంబాబు మాజీ జలవనరుల శాఖ మంత్రి పోలవరం గురించి నాకేం తెలియదు అని చెప్పి చెప్పాడు. అంటే గత జలవనరుల శాఖ మంత్రి ఆయన గురించి ఏం చెబుతారు? ఆయన గురించి అంటే ఇంక చెప్పేది ఏముంది, వాళ్ళు ఎవరు కూడా అసలు వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో ఏమీ తెలియదు. ఏదో గాలి వీచినట్టు అందరూ ఏదో తెలియక ఓట్లు వేసేసారు. ఏదో వాళ్ళ నాన్నగారు చేస్తున్నట్టు చేసేస్తారు పరిపాలన అది ఇది అనుకుని వేశారు. వేసి అందరూ మోసపోయారు. ఈ రోజు ఆయన చేసిన 5 సంవత్సరాల పాలన కూడా ఎవరికి కూడా ఏమీ నచ్చలేదు. ఓకే మొత్తానికైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన డబ్బులు మీకు ఆర్థికంగా మంచి బాగుంటుంది అంటారా? అన్నిటికీ బాగుంటుంది. అన్ని సదుపాయాలు మాకు కొంచెం అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవడానికి కూడా అన్నిటికీ కూడా చాలా బాగుంది. సంక్రాంతి 3 రోజులే కాదు, 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నుంచి మొత్తం అంతా సంక్రాంతి. గ్రామాలన్నీ ముంపు ప్రాంతాలు. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎప్పుడు కూడా ఇంకా మర్చిపోలేనిది ఒక స్వీట్ జ్ఞాపకంగా మిగిలిపోయింది మాకు.